అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. మార్చి 2వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 12 తర్వాత ఖచ్చితంగా జరిగేది ఇదే. మరి సింహరాశి వారికి మధ్యాహ్నం అంటే మార్చి 2వ తారీఖు మధ్యాహ్నం 12 తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి తప్పకుండా వీరి జీవితంలోనే ఊహించినటువంటి ఒక వార్త అనేది వీరిని చేరుతుంది. సింహరాశి వారికి ఊహించని వార్త ఏం చేరుతుంది? సింహరాశి వారికి ఎలా ఉంటుంది? వీరి యొక్క జీవితంలో ఉండేటువంటి వీరికి జీవితంలో ఎలాంటి శుభవార్త వస్తుంది? అలాగే వీరికి మధ్యాహ్నం తర్వాత ఏం జరుగుతుంది? వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? పూర్తి వీరి యొక్క లక్షణాలను అలాగే వీరికి ఏ శుభవార్త వస్తుంది అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పదాలు, బుబ్బ 1, 2, 3, 4 పదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వానికి విషయానికి వస్తే గనక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా పనిలో అధికమైనటువంటి పట్టుదలని కలిగి ఉంటారు. వీరి యొక్క పనితీరు అనేది చాలా బాగుంటుంది. వీరు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే 100% సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. అలానే వీరికి జీవితం అనేది అద్భుతంగా మార్చుకోవడానికి ఎన్నో అవకాశాలు కూడా ఉంటాయి. వీరి జీవితంలో వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే కనుక తిరుగులేనటువంటి రాజయోగం పడుతుందని చెప్పుకోవచ్చు. అలానే అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టజీవులని చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని అనుకుంటే కనుక పొరపాటున కూడా కొన్నిటిని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే సమయాన్ని వృధా చేయకూడదు. వీరు చాలా కష్టజీవులు, చాలా కష్టపడుతూ ఉంటారు. ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు కూడా నిద్రపోరు. అలానే కష్టం అనేది ఎంత ఉన్నా సరే ఆ కష్టాన్ని అస్సలు లెక్క చేయరు. వీరు చాలా కష్టపడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కష్టజీవులని చెప్పుకోవచ్చు. కానీ కొన్నిసార్లు వీరికి వచ్చినటువంటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. అవకాశాన్ని ఉపయోగించుకోరు. అలాగే వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల వీరికి రాబోయేటువంటి మంచి జరిగేటువంటి కూడా కొన్ని ఆగిపోతూ ఉంటాయి. కనుక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా వీరు అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని అనుకుంటారు. కనుక వీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఇక కష్టానికి తగినటువంటి ఫలితం ఉంటుంది. అది ఈ రోజు కాకపోయినా సరే ఇంకా ఏ రోజైనా సరే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది. కష్టపడితే తప్పకుండా మంచి ఫలితాన్ని వీరు చేజెక్కించుకునేవారు అవుతారు. కనుక ఎలాంటి మంచి ఫలితాలని పొందాలనుకుంటే ముందుగా మీరు కష్టపడాలి. ఏదైనా సరే ఖచ్చితంగా కష్టపడితేనే వస్తుంది. కొన్నిసార్లు వీరు కష్టపడకుండా రావాలి అనుకుంటూ ఉంటారు. కానీ అసలు అది పొరపాటున కూడా మీకు రాదు అని ఏదైనా సరే ఒకవేళ అది వచ్చినా సరే శాశ్వతం కాదు అని కనుక కష్టపడి మీరు విజయాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. కష్టపడి విజయాన్ని పొందడం వలన మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు. కష్టజీవులు గనక కష్టపడి పైకి వస్తే మీకు జీవితంలో అత్యంత గొప్ప ఫలితం అనేది ఉంటుంది. అయితే ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున అంటే ఈ యొక్క సింహరాశి వారికి మార్చి 2వ తారీఖున సింహరాశి వారికి జీవితంలో అనుకున్నది కూడా వచ్చి తీరుతుంది. ఏదైతే అనుకుంటూ ఉంటారో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీరు మనసులో ఒకటి అనుకోగానే అది వచ్చి తీరుతుంది. ఆ విధానంగా మీకు గోచారం నడుస్తుంది. గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. గోచారం చాలా అనుకూలంగా ఉండటం వలన మీరు ఈ సమయంలో ఏది చేసినా కానీ ఖచ్చితంగా అది ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. గోచార ఫలితాలు అద్భుతంగా ఉండటం వలన మీరు ఏది చేసినా సరే అది మంచిగా అది ఫలితం అనేది ఉంటుంది. మీరు చేసినటువంటి ఏ పనైనా సరే అది సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు
అటువంటి పనిలో కూడా అంతా కూడా మంచి శుభం జరుగుతుంది. నమ్మకంతో ఉండాలి. అలాగే వీరు ఏదైనా పనిని కష్టపడి సంపాదించుకోవాలంటే ఏ విజయాన్నైనా కష్టపడితే తప్ప వీరికి తప్పకుండా చేజెక్కించుకునే వారు అవుతారు. విజయాలను పొందాలనుకునే కష్టం అధికంగా ఉండాలి. ఇక సింహరాశి వారు కోపిష్టి వారని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ వీరు అసలు కోపిష్టి వారు కారు. వీరు చాలా మంచి వ్యక్తులు. వీరి జీవితంలో అంటే ఎవరిని కూడా కోపంగా చూడరు. కానీ సమాజం వీరిని కోపిష్టి వారిలాగా ఎందుకు అంటుంది అంటే కనుక వీరికి కోపం వస్తే మాత్రం అస్సలు ఆగదు. ఎవ్వరు ఆపినా ఆగనే ఆగదు. వీరికి కోపం అనేది అధికంగానే ఉంటుంది. కనుక వీరు కోపం వచ్చినప్పుడు వీరిని ఆపడం ఎవరితనం కాదు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలనుకున్న, ఉన్నతమైనటువంటి లక్షణాలను చేరాలనుకున్నా కూడా వీరు దైవానుగ్రహాన్ని పొందాలి. ముందుగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరికి అంటే శని దోషాలు లేకుండా చూసుకోవాలి. మరి శని దోషాలు ఎలా తొలగించుకోవాలి అంటే ప్రతి శనివారం కూడా కాకికి కానీ లేదా మూగ జీవాలకు కానీ ఏదైనా ఆహారాన్ని పెట్టాలి. ఇలా కాకికి లేదా మూగ జీవులకి ఆహారాన్ని పెట్టడం వలన కష్టాలు తొలగిపోతాయి, దరిద్రాలు తొలగిపోతాయి. అష్టదరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు. కష్టాలు అనేటివి అసలు లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. కనుక వీరు మూగ జీవులకి ఆహారాన్ని పెట్టడం కానీ లేదా వీరు జీవితంలో అనుకున్నది సాధించాలి అనుకుంటే కనుక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండటం కానీ చేస్తే ఇక దరిద్రం అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. అనుకున్నది కూడా సాధించగలుగుతారు. అతి సులువుగానే అనుకున్నది సాధించగలుగుతారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అధికమైనటువంటి ఉన్నత స్థాయిలో ఉంటారని చెప్పుకోవచ్చు. అత్యంత గొప్ప స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు. ఇక ఈ రాశి వారికి మధ్యాహ్నం 12 తర్వాత ఏం జరుగుతుంది అంటే కనుక ఒక శుభవార్త అయితే వచ్చి తీరుతుంది. పెళ్ళైనటువంటి గృహిణీలు అంటే సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో పెళ్ళైనటువంటి ఆడవారు వారికి పుట్టింటి నుండి శుభవార్త అనేది అందుతుంది. అలానే వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహంలో కూడా శుభవార్త వస్తుంది. అంటే వివాహంలో నిశ్చయం అవ్వడం కానీ వివాహపరంగా ఉండే దోషాలు కానీ తొలిపోవడం కానీ జరుగుతుంది. తద్వారా వీరు కోరుకున్నటువంటి వ్యక్తులు వధువరులుగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క సింహరాశి వారికి మధ్యాహ్నం తర్వాత ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో బరువు బాధ్యతలు మోస్తున్నటువంటి వారికి ఒక గొప్ప శుభవార్త అనేది అందుతుంది. దానితో పాటు వీరికి కుటుంబంలో ఉన్నటువంటి ఏవైనా చిన్న చిన్న సమస్యలు, చిరాకు పరాకు వంటివి ఏవైనా ఉన్నా సరే దాంపత్య జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఇక ఉద్యోగం పరంగా, విద్యాపరంగా, వ్యాపార పరంగా కూడా శుభవార్తలు అనేటివి వచ్చి తీరుతాయి అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అన్ని విధాలుగా కూడా చాలా బాగా ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాత 12 తర్వాత మాత్రం శుభవార్త అనేది ఏదో ఒక రూపంలో వస్తాయి. ఈరోజు వీరికి గ్రహాల యొక్క అనుకూలత అధికంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కొరకు ఒకరికి వచ్చి